జగన్‌కి తన విధేయులు అధికారులో ఎవరు? ఉద్యోగుల్లో ఎవరు? పై స్థాయిలో ఎవరున్నారని తెలుసుకోవాలి. భవిష్యత్తులో వాళ్ళని మన మనుషులు, నా మనుషులు నా కోసం ప్రాణం పెడుతున్నారు అని తెలుసుకోవాలి అంటే కష్టమేమో. ఎందుకంటే ఎవరికాళ్ళు మేమే విధేయులం అని చెప్తారు అధికారంలో ఉంటే. ఎవరికాళ్ళు దూరంగా ఉంటారు ప్రతిపక్షంలో ఉంటే. కాబట్టి తెలుసుకోవడం కష్టం. కాపోతే ఆయన టీమ్ ఉంది కాబట్టి ఓ పని చేస్తే పోతుంది. ఈనాడు జ్యోతి నుంచి ఈ 17 నెలల్లో వచ్చినటువంటి పేపర్లన్నిటిని ఒకసారి చెక్ చేసుకుని ఓ లిస్టు తయారు చేసుకుంటే పోతుంది. ఎందుకంటే ఒక ఆఫీసులో ఎవరినన్నా ఉద్యోగం నుంచి తీసేయాలన్నా, లేదా వాడికి పోస్ట్ రానియకుండా చేయాలన్నా, లేదంటే వాడిని వేధించాలన్నా, లేదా మనకు కావాల్సినోడికి పోస్ట్ రావాలన్నా, అవతలోడు అంతకంటే మంచి సబ్జెక్ట్తో ఉన్నోడు ఉన్నాడంటే వాళ్ళని దెబ్బ కొట్టడానికి వీళ్ళు తాజాగా ఉద్యోగస్తులు ఆంధ్రజ్యోతిని వాడుకుంటుంటే ఆంధ్రజ్యోతి అడ్డంగా ఉపయోగపడుతున్నది, లేదా డబ్బులు తీసుకుని ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఆ అధికారి జగన్ విధేయుడు, ఈ అధికారి జగన్ విధేయుడు. మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి తరపున పనిచేసి పెడుతున్నారంటే చంద్రబాబు విధేయులు అవుతారా? ఈ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు. ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు చేస్తే వాళ్ళ విధేయులట. మరి అప్పుడు ఈ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ వీళ్ళ విధేయులు అవుతారా? కానీ వీళ్ళు నిస్సిగ్గుగా అట్లాంటి జర్నలిజమే చేస్తుంటారు. కాబట్టి రేపు పొద్దున ఈ లిస్ట్ అంతా తయారు చేసుకుని వీళ్ళందరినీ తన విధేయులని చెప్పి దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఏమైనా వస్తుందేమో జగన్కి. వీళ్ళు రాస్తున్న దిక్కుమాలిన వార్తలు, నీచ జర్నలిజాన్ని చూస్తుంటే వైసీపీ వీర విధేయుడికి ఆర్థిక శాఖలో అందలం కీలకమైన విజయవాడలో వర్క్స్ అకౌంట్ పిఏఓగా నియమించేందుకు ఉన్నతాధికారి మంత్రి ప్రయత్నాలు అంటూ ప్రతి ఒక్కడికి ఓ ముద్ర. వీడికి ఈ అధికారికి ఎవరో కాంపిటీషన్ ఉండి ఉంటారు, వాళ్ళు రాయిస్తారనమాట. ఇలాగ చెప్తారు, సార్ వాళ్ళు జగన్ ఇంత ముందు గెలిచాడు సార్, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు సార్, సజ్జలు కనబడిప్పుడు కూడా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం వాళ్ళు, జనసేనలో, బీజేపీ వాళ్ళు కనబడితే ఇప్పుడున్న అధికారులు షేక్ హ్యాండ్ అంటే వీళ్ళందరూ వీళ్ళకి విధేయులు అవుతారా? కాకపోతే మేము ఎలా కావాలంటే అలా రాస్తాం, రాష్ట్రాన్ని మేము శాసిద్దాం అనుకుంటున్నాం మా పత్రికల ద్వారా. ఇప్పటికీ క్రిందసారి జగన్ దించడంలో మేము ఉపయోగపడ్డాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా నడవాలో మేము చూస్తాం. లేకపోతే నారాయణనైనా దొంగం చేస్తాం, అధికారులైనా దొంగం చేస్తాం, చంద్రబాబు ఒక్కడిని దేవుని చేసి, లోకేష్ని ఒక్కడిని మంచోడిని చేసి మిగతా అందరినీ దొంగలు అంటాం. మేము అంతే అనిపించుకోండి. ఇది ప్రస్తుతం ఆంధ్రాలో తయారైనటువంటి నీచ జర్నలిజం.